గుంటూరు నగరంలో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎండకు సంబంధించినటువంటి ఈ వడగాలులు కానీ, ఎండ తీవ్రత కానీ మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిని తగ్గించేటటువంటి అవకాశాలు లేవు. కానీ వాటి నుంచి నగరవాసులకి ఉపశమనం కలిగించే విధంగా నగరపాలక సంస్థ ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో గాలిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నంతో పాటు కొంత కూల్ వాతావరణాన్ని సృష్టించడానికి ఈ స్ప్రింక్లింగ్ మిషన్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాటర్ స్ప్రింక్లింగ్ మిషన్లని ఏర్పాటు చేశారు. ఇవంతా కూడా నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇవి తిరుగుతూ ఈ వాటర్ని స్ప్రింక్లింగ్ చేస్తూ ఉంటాయి. ఇవి కొంత హైటు అంటే 5 అడుగులు 6 అడుగుల ఎత్తులో ఈ స్ప్రింక్లింగ్ చేయడం వల్ల ఈ వాటర్ అనేది గాలి తేమతను తగ్గించడం, అంటే గాలిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని కొంత తగ్గించడంతో పాటు కాలుష్యం, ఈ నగరంలో వచ్చేటటువంటి కాలుష్యాన్ని కూడా నియంత్రించే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ స్ప్రింక్లింగ్ మిషన్తో అనేక ప్రాంతాల్లో కూడా వీటిని స్ప్రే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు 5 అడుగుల వరకు ఈ స్ప్రింక్లింగ్ చేయడంతో వాతావరణంలో కొంతమేర ఇదంతా కూడా ఈ చల్లని నీరు కలవడంతో ఈ ప్రాంతంలో కొంత ఉష్ణోగ్రత, అంటే తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతల నుంచి కొంత ఉపశమనం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎండ తీవ్రతను తగ్గించేటటువంటి పరిస్థితి ఉండదు, కానీ కాకపోతే వాటి వల్ల వేడి ఏదైతే ఉంటుందో దానిని కొంత వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనే విధంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దీన్ని ఆపరేట్ చేసే డ్రైవర్ ఉన్నారు, మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎక్కడెక్కడ నగరంలో తిరుగుతున్నారు సార్? మేము వచ్చేసరికి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం చుట్టుకుంటలో స్టార్ట్ అవుతుంది సార్. అక్కడి నుంచి అలా చేసుకుంటా వచ్చేసి మార్కెట్, తర్వాత బస్ స్టాండ్ ఏరియా, ఆటో నగర్ చివరి దాకా వెళ్తాం సార్. ఆ విధంగా రోజు అప్ అండ్ డౌన్ 2 టైమ్స్ చేసుకుంటూ అలా వస్తాం సార్. రోజు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో తిరుగుతూ ఉంటారు? మ్యాక్సిమం ఒక 9 కిలోమీటర్స్ దాకా వస్తుంది సార్. 18 కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్. అట్లా ఎన్ని లీటర్లు ఉపయోగిస్తున్నారు దీనికోసం? మ్యాక్సిమం వచ్చి ఒక 16,000 లీటర్లు సార్. ఎవరన్నా ప్రజలు చెప్తున్నారా బాగుందండి, ఎట్లా ఇదంతా బాగుందని చెప్తున్నారు సార్. చాలా కూల్ వాతావరణం కనబడుతుందా? కూల్ వాతావరణం సార్. ఎందుకంటే వెహికల్స్ వాళ్ళందరికీ చాలా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు వచ్చేసి కొద్దిగా రెస్పాండ్ వేరే ఉంటారు కదా, అది కనపడుతుంది వాళ్ళకి. కూల్గా ప్రదేశం అనేది. ఇది ఆపరేట్ చేయడానికి ఏదన్నా మీరు టెక్నికల్ గా తీసుకున్నారా ట్రైనింగ్? ట్రైనింగ్ ఉంటుంది సార్, ఇస్తారు, కంపెనీ వాళ్ళు ఇస్తారు. అది రన్ చేసుకోవాలి సార్. డబుల్ ఇంజిన్ ఉంటుంది దీనికి. ఒక ఇంజిన్ మామూలుగా, ఒకటి స్ప్రింక్లర్కి సపరేట్గా ఉంటుంది. గంట సేపు పొదకని ఇంటికి వస్తారు కదా, మధ్యాహ్నం 3 దాకా ఒక ట్యాంక్ అయినా 2-3 ట్యాంకులు వస్తాయి? 2 ట్యాంకులు సార్, 2 ట్యాంకులు పడుతుంది. ఇది ప్రధానంగా మొత్తం రోజు 9 కిలోమీటర్ల పరిధిలో, అంటే గుంటూరులో ఉన్నటువంటి రేడియస్కి సంబంధించినటువంటి మెయిన్ ఏరియాలు, అంటే శంకర్ విలాస్ సెంటర్ కానీ, లేకపోతే ఇటు చుట్టుకొంట ఏరియా కానీ, మార్కెట్ సెంటర్ కానీ, ఇటువైపు గుంటూరు రోడ్లో నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి రూట్ కానీ, ఇదంతా కూడా జనాలు ఎక్కువగా సంచరించేటటువంటి ఏరియాలు. వీటిల్లో కనుక ఈ స్ప్రింక్లింగ్ కనుక ఉపయోగిస్తే కొంత ఉపశమనం లభిస్తున్నట్టు కూడా అధికారులతో కానీ వీళ్ళు ఎవరైతే డ్రైవర్లతో ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం మనం కూడా చూడొచ్చు, ఈ వాతావరణం అనేది కొంత తేమగా మారిపోయింది. ఇక్కడంతా కూడా కొంత చల్లని వాతావరణం అయితే మాకు తగులుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాటర్ అనేది ఒక్కసారిగా గాలిలోకి వెళ్ళడంతో ఆ ఉష్ణోగ్రత అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు రౌండ్ వేస్తారు కాబట్టి కంపల్సరిగా ఈ ఏరియా అంతా కూడా కొంత కూల్ వాతావరణం కనిపించేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా ఎండలు అనేది మండుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలు అనేది కొంత ఉపశమనం లభించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. చూడాలి, కంపల్సరిగా ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇవన్నీ కూడా ఉపయోగిస్తామనే విధంగా కూడా గుంటూరు నగరపాలక సంస్థ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆలోచన అనేది ప్రజల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధితో సాయి శంకర్, గుంటూరు నుంచి.